Hey guys, welcome to our channel Foodie Plate. హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీ అయితే వండారు. రీసెంట్‌గా మేము బయటికి వెళ్ళినప్పుడైతే నాకు ఈ బేబీ కార్న్ అయితే కనిపించింది. సో, నాకు చాలా ఇష్టం బేబీ కార్న్ కర్రీ. సో, మా మదర్‌ని బేబీ కార్న్ కర్రీ వండుతావా అంటే వండుతాను అన్నారు. సో, బేబీ కార్న్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగే కర్రీ అయితే వండే అమ్మా అని చెప్తే మా మదర్ అయితే ఇంక వండటం స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే ఇలాగా బేబీ కార్న్‌ని పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని వాష్ చేసేసుకున్నారు. సో, ఎక్కువ లావుగా కట్ చేయకండి. అలాగే మరీ సన్నగా కట్ చేయకుండా ఇలాగ మీకు వీడియోలో చూపించే విధంగా అయితే పీసెస్‌ని కట్ చేసుకోండి. సో, ఇలా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాక మొత్తం అవి పిండేసి వాటర్ అంతా వచ్చేసేటట్టు చేసి అప్పుడు పక్కన పెట్టేసుకోండి. సో, ఇంకా ఇదైతే మనం రెసిపీ కుక్కర్‌లో చేసుకుంటామండి. వన్ పాట్ రెసిపీ లాగా. సో, దానికోసం అయితే కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు దినుసులైతే వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకోండి. అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకోండి. ఈ కర్రీలోకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుంటేనే కర్రీ అనేది మనకి టేస్టీగా ఉంటుంది. సో, ఆనియన్ పీసెస్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి కిందకి పైకి. మీరు ఎప్పుడైనా బేబీ కార్న్‌తో ఇలాగ కర్రీ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. మేము చూపించే విధంగా చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఈజీ రెసిపీ కూడా ఎక్కువసేపు కూడా పట్టదు. అండ్ వన్ పాట్ రెసిపీ కాబట్టి ఈజీగా అయిపోతుంది. అలాగే మీరు బేబీ కార్న్‌తో ఏం రెసిపీస్ చేసుకుంటారో అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఆనియన్ ముక్కలు మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, పసుపు మొత్తం మిక్స్ అయ్యేటట్టు. బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. సో, మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో, చూసారుగా ఉల్లిపాయలు అయితే కుక్ అయిపోయినాయి. సో, ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం. అది వేసుకున్నాక దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. చిల్లీ పౌడర్, గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో మనం నీట్‌గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి పైకి కిందకి. ఇప్పుడు దీంట్లో అయితే మనం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాము. మేమైతే 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. సో, మసాలా వేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అవి కుక్ అవ్వాలి కాబట్టి పీసెస్ అవి టైం పడతాయి కుక్ అవ్వడానికి కూడా. సో, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి పైకి కిందకి మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. 6-7 విజిల్స్ రావాలి. ఎందుకంటే బేబీ కార్న్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. 6-7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయాక అప్పుడైతే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోండి. మీరు కనుక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చాలా థ్యాంక్ యూ. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే ఇంకా మా ఛానల్‌లో చాలా రెసిపీ వీడియోస్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, రెస్టారెంట్ రివ్యూస్ ఉన్నాయి, ట్రిప్ వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో, చూసారు కదండీ! విజిల్
ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. పీస్ ఎంత బాగా కుక్ అయిందో. మీకు కనుక ఈ కన్సిస్టెన్సీలో కర్రీ ఇష్టమైతే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మాకైతే ఇంకొంచెం కర్రీ దగ్గరగా ఉంటే ఇష్టం, అందుకే ఇంకొకసారి స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాము. సో చూసారుగా కర్రీ అయితే మనకి దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఈ కర్రీ మనకి రైస్లోకి అలాగే పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.